హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అయితే ఈ వీడియోలో మన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టకపోయింది అన్నారు కదా, అసలు ఇది కొట్టకపోయిందా లేకపోతే ఓడదీశారా అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అదేను మళ్ళీ ఎప్పుడు ఓపెనింగ్ చేస్తారో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. ఇదైతే మనకి 13వ తారీఖు మార్చిన ఓపెనింగ్ చేస్తారని చెప్పేసి అయితే న్యూస్ అయితే వచ్చింది. మనం అందుకని కనుక్కుంటే 13వ తారీఖు ఓపెన్ చేస్తామని చెప్పేసి అన్నారు. మనకి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది కొట్టకపోలేదంటండి, మామూలుగా విడదీశారంట. అది ఎందుకు అంటే అలలు ఎక్కువ వస్తున్న టైంలో అది స్పాట్ సపరేట్ చేశారని చెప్పేసి అయితే అన్నారు. మరి అది ఊడిపోయిందా లేకపోతే ఊడదీశారా అనేది మనకి తెలియదు కదా. మనం అనుకునే దాని ప్రకారం అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే కన్నా మనకి దేవుడి మీద భారం వేయడమే అనమాట. మనం అయితే ఏమీ చేయలేము. అందుకనే అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఆ సముద్రం లోపలికైతే కట్టేశారనమాట. ఎందుకు అంటే జనాలు ఈ చివరికి కట్టిన కాడ నుంచి దాని మీద ఎక్కుతూ ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అక్కడ లోపల కట్టారనమాట. మనకి 13వ తారీఖు అయితే ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు ఈ ఏరియాలో ఎక్కువ జనాలు ఉండేవారు కాదు. ఎప్పుడైతే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే పెట్టారో అప్పటి నుంచి జనాలందరూ కూడా ఈ ఏరియాలోకి ఎక్కువ వస్తున్నారు. ఇంతకుముందు ఇక్కడ మళ్ళీ కొత్తగా షిప్ ఒకటి కొట్టుకొని వచ్చిందనమాట. అలల తాగిడికి పాత షిప్ ఒకటి కొట్టుకొని వచ్చి ఇక్కడ ఎరక్కపోయింది. దాన్ని మన వాళ్ళు మంచిగా ఫోటోలు దిగడానికి ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు దాని మీద ఎక్కి ఫోటోలు వీడియోలు అబ్బో మామూలుగా చేయట్లే. అది ఎలా కొట్టుకొని వచ్చిందో మరి ఎవరిదో ఈ షిప్పు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా అది ఎలాగో మొత్తం తుక్కు అయిపోయింది కాబట్టి ఇంకా అట్ట వదిలేశారనమాట ఇరక్కపోయిందాన్ని. మనకి ఈ వీడియో అయితే ప్రమోషన్ కాదంటే మనకైతే ఏమీ లేదు, మామూలుగా అప్డేట్ ఇద్దామని చెప్పేసి మనకి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. చాలా రోజులైంది కదా, ఇంకా స్టార్ట్ అయిందో లేదో అని చెప్పేసి దానికోసం అని అయితే ఈ వీడియో చేస్తున్నాను. అంతేకాని వాళ్ళు ఏదో చెప్పారని నేను చేయట్లేదు. నేనైతే కనుక్కున్న దాని ప్రకారం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అది మనకి ఇంకా సేమ్ రేటే 100 రూపాయలు, పిల్లలకైతే 70 రూపాయలు మాత్రం ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఇది మార్చి 13వ తారీఖున అయితే ఓపెన్ అవుతుంది అంట అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. ఇది మన ఆర్కే బీచ్లో ఎప్పుడు చూసినా వీకెండ్స్లో వస్తే మాత్రం జనాలు బేబస్తమే, అది తెలిసిందే కదా. మామూలుగా ఉన్నది ఆర్కే బీచ్ అంటే. ఆర్కే బీచ్ అంటే వైజాగ్ అంటే ఆర్కే బీచ్, దట్స్ ద ఫైనల్. మనకి ఆర్కే బీచ్లో వెళ్తుంటే ఆ ఫీలే వేరండి. అసలు వైజాగ్ వస్తే మాత్రం ఆర్కే బీచ్ రావడం మాత్రం మర్చిపోవద్దు. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మరి ఎవరెవరు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కడానికి రెడీగా ఉన్నారో ఓపెన్ తర్వాత కింద కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.